రోజు పంచపటాకాలు టాపిక్ ఎలాంటి సందర్భాల్లో మనం దిక్కులు చూస్తూ ఉంటాము? లవర్ ఇంటి కూడా దుంకుతున్నప్పుడు దిక్కులు చూస్తా. మన ఊర్లో ఏవత్తన్నా చేసిందానే అట్లా ఇక్కడ అప్పట్లో ఎంత పద్ధతిగా సీరేసుకొని తల మీద నుంచి కప్పుకొని అసలు ముఖం కూడా కనపడకుండా ఇంట్లో జొర్రి కూర్చొని ఉంటే టీ షర్ట్ ఏంది, ఆ ప్యాంట్ ఏంది, నీ అవతారం ఏంది, లవర్ ఏంది, దిక్కులు చూసుడేందా? ఆవిడకి అన్ని వాళ్ళ తల్లి పోలికలు వచ్చినాయంట. నువ్వు మూసుకొని కూర్చో. ఏమైందమ్మా? నా బిడ్డ నేను మాట్లాడుకుంటున్నాం. ఈ ఎందుకలేందే కూర్చో ఇక్కడ జరేస్తాను. ఎన్ని రోజులైపోయింది నా బిడ్డకి? నువ్వు అడుగు దొరా. అమ్మా రాములమ్మ, ఆవిడ అయిపోయినాక నా తల్ల కూడా పెయిన్లు చూడవా ఎక్కువైనాయి. నెక్స్ట్ ఆన్సర్. ఒక అందమైన అమ్మాయి వచ్చి నన్ను డేటింగ్ వెళ్దామా అన్నప్పుడు షాకింగ్ లో అటు దిక్కులు చూస్తా. దొరా డేటింగ్ అంటే ఏంది దొరా? డేట్ అంటే ఫిబ్రవరి 13 తర్వాత 14 వస్తుంది కదా, దాన్ని డేటింగ్ అంటారు. గుడి ముందు చెప్పులు దొంగతనం చేసేటప్పుడు. అదేం పోయే కాలమే నీకు. నువ్వు అయిపోయింది నాడు జుట్టిప్పకు ఇట్రా, నువ్వు బయట చెప్పులు దొంగతనం చేస్తావు. అందరికి జడ కాంట్రాక్ట్ తీసుకున్నారా మీరు ఇవాళ? కూర్చో. చెప్పులు దొంగతనం చేసుడు లేదు. అయ్యా ఏమున్నాయి బిడ్డ మెడలా? మై బిడ్డ యోయో స్టైల్. ఏది ఒకసారి నీ స్టెప్ అన్నావు కదా, జిల్లా పురుగు స్టెప్ లైట్ గా చేస్తాను. రే ఎంజే స్టెప్ ఇటు వచ్చి చేయి. రైట్ కమ్. చూసావా? నా సంటోడు కూడా ప్యాంట్లా జిల్లా పురుగు పోతే ఇదే స్టెప్ చేస్తుంటారా కొడుక? నా కొడుక, నా కొడుక, నా కొడుక, నా కొడుక. ఇవంతా మా స్టైల్, పా స్టైల్. కనిపించాయా చుక్కలు? పంచపటాకలో ఓవర్ ఆన్సర్ చెప్తే దిక్కులు చూస్తా అటు ఇటు. ఓ చెప్తుండ్రో లేదా అని. ఎవరైనా చెప్తున్నా లేదా అని నువ్వే లేచి చెప్పొచ్చు కదా అప్పుడు. అందుకనే ఇప్పుడు చెప్పిన. కూర్చో అయితే. నెక్స్ట్. మైసెల్ఫ్ అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ లైబ్రరీలో సిన్సియర్ గా చదువుకుంటే గర్ల్ ఫ్రెండ్ వచ్చి ముద్దు పెడితే దిక్కులు చూసాను. ఎవరైనా చూసారా లేదు? అలా ఎలా ముద్దు పెడతది? అంత యుఎస్ స్టైల్ ఇక్కడ కూడా. ఎవరు పెట్టిండ్రు? చెప్పు బిడ్డ. సిగ్గు 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 అని పెట్టిందా? వస్తే సిగ్గుదానా కొడుకు బిడ్డ మంచి చదువులు చదువుకొని యూఎస్ పోదామని అంటే నువ్వు ముద్ర పెడుతున్నావు అని సిగ్గు నోట్ల బొగ్గు పెడతా. అలా నోరు పారేసుకుంటారు ఏంటండి? రెస్పెక్టబుల్ గా ఉండొచ్చు కదా. మా జాగాలు ఇట్లానే ఉంటాం. బాగున్నారు. నెక్స్ట్. మనం ఏదైనా దొంగతనం చేస్తే దిక్కులు చూస్తాం. ఓకే బిడ్డ, నీకు ఒక మంచి టాస్క్లు చెప్తాను నేను. మా ట్రెడిషనల్ కుండా అది మా జాతి మొత్తం వాడుతుంది. దాన్ని దొంగతనం చెయ్యి. ఎంత క్రేజీగా చేయాలి అంటే 1000 రూపీస్ మేము ఇస్తాం బాగా యాక్టింగ్ చేస్తే. నువ్వే గెలుచుకోవాలి. ఓకే ఓకే దొరా. yes అప్పటి నుంచి బాగా డాన్స్ చేసి కష్టపడుతున్నావు. కాసంత బువ్వ తిను. బువ్వ? వాట్ ఇస్ బువ్వ? పొద్దు పెట్టు. దొరా ఇదే మా ఊర్లో పప్పు బువ్వ అని అంటారు. ఇంతకీ కుండలో నీళ్లున్నాయి తీసుకొస్తానా? నాకుండేది నాకుండా. ఓ కూనమ్మా ఏమున్నాయి అందులో? దీంట్లో బట్టలు ఉన్నాయి రాములమ్మ. ఏం బట్టలే? నాయి పాత బట్టలు పడేనికి వెళ్తున్నా. దొరకి ఒక జత బట్టలు ఇద్దాం తీయవా? అన్ని చినిగిపోయినా ఉన్నాయి. చూస్తే ఫారెన్ ఉన్నాడు కదా, సెట్ కాదు. దొరని కలు. ఇది బట్టలు కదా, ఇవి బట్టలు కదా. కప్పు కప్పు కప్పు. నాకు 3000 అమ్మా. ఆగమ్మా. చిన్నప్పటి నుంచి నేను ఏం నేర్పించాను? నువ్వేం చేస్తున్నావే? నా కొద్దిగా దొంగతనం చేస్తావు. నెక్స్ట్ ఆన్సర్. నా పేరు రష్మి. నువ్వు ఒక యాంగిల్ నుంచి చూస్తే ఎంజే లాగా లేదు తను. She's looking like MJ. దొరా నా జాగాకి వచ్చిన ఒక్కసారి నా రాములమ్మ స్టెప్ అయ్యి దొరా. It's my honor and privilege. పాట పెట్టండిరా తమ్ముడు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి. మాలో కూడా తెలుగుతనం ఉంది. ఇప్పుడు పెట్టు మ్యూజిక్. ఓ
రాములమ్మ రాములమ్మ నా సారు ఎంత బాగా చేస్తున్నావు. చెప్పు. అడుక్కుని వాడి దగ్గర 100 రూపాయలు చేంజ్ అడిగినప్పుడు ఎవరైనా చూస్తున్నారా లేదా అని దిక్కులు చూస్తూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుక్కునేవాడిని, నువ్వు నా దగ్గర ఎంత మంచి మాట చెప్పినావు సారు. అలా కాదు, నేను అప్పుడే అనుకున్నా ఈ దొర అడుక్కు తినేటోడని. కరెక్ట్. అలా కాదు, నేను స్కిట్ లో అడుక్కునే. మీరు అటు ఇటు చూసి నన్ను ముడుతున్నారు దొర. మా దోశ నన్ను ముట్టుకుంటే విప్లవం. వద్దు దొర, కొంచెం చట్నీ వేసి ఏమన్నా విప్లవాన్ని తింటా. ఈ దొరబాబు నువ్వు చిల్లర అడిగు, దిక్కులు చూసుకుంటా, మేము చూస్తామో లేదా అని. అమ్మా చిల్లరా అదే బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నా. కొంచెం బువ్వు ఉన్నది, రాత్రి తింటావా? నాకు డబ్బులు కావాలమ్మా, నా గర్ల్ ఫ్రెండ్ కి లిప్స్టిక్ ఇప్పియాలమ్మా. నీ పిల్ల దగ్గర డబ్బులు లేకనే బట్టలు చింపుకొని తిరుగుతున్నది. అగో చేతేదో ఉందమ్మా. అమ్మా కళ్ళు లేవా అయ్యా? ఉన్నాయి, మరి అందుకే గట్టిగా అరిచిన చూసి. అమ్మా పోయా అమ్మా పంపమే అమ్మా తీసుకెళ్ళవే అమ్మా. అది నా డబ్బులు. అమ్మా నేను చేంజ్ అడిగాను అంతే, డబ్బులు ఉంచుకోమనలేదు. లేదు, కావాలంటే ఇగో ఇగో 1000 రూపాయలు గాగుల్స్ పెట్టుకోపో. అది వద్దు నాకు, ఇగో గ్లౌజులు తీసుకో. అది వద్దు నాకు, 100 రూపాయలే కావాలి. అవి నావి. అవి నావి. సరే గాని 100 రూపాయలు చిల్లర ఉందా? అందరు చిల్లర ఏదోలే, చిచ్చి ఎడకలతో అడుకోపో. మై నేమ్ ఇస్ ప్రవళిక. మమ్మీ డాడీ ముందు టీవీ చూసినప్పుడు రొమాంటిక్ సీన్ వస్తే దిక్కులు చూస్తా. రొమాంటిక్ అంటే ఏంది దొరా? అదే ఇట్రా ఇట్రా ప్రవళిక, ఇట్రా ఇట్రా. మమ్మీ నువ్వు కూర్చో. నటించిన బాగా. కూర్చో. డాడీ మమ్మీ మా బిడ్డ ముందుకురా, మనం ముగ్గురం కలిసి టీవీ చూస్తున్నాం. ఈరోజు చేపల పులుసు. ఫస్ట్ ఆడ టీవీ చూడు. నాన్నా ఎక్కడ వెళ్ళారు నాన్నా? అయిపోయిందా నాన్న? మోదీ గారు స్పీచ్ అయిపోయిందా? బాగా చెప్పారు మోదీ గారు. నువ్వేంటమ్మా దిక్కులు చూస్తున్నావు అక్కడిక్కడ? అదేం లేదు నాన్న, మీరే ఎక్కడికి వెళ్తున్నారని నేను మిమ్మల్ని చూస్తున్నాను. అమ్మేది నాన్న. అయ్యో లోపల నువ్వు వెళ్ళి నేను తీసుకొస్తా. ఏమండి దరా పద పోదాం, పద పోదాం. నా లైఫ్ నీ వల్లనేరా ఇలా అయింది, నువ్వేరా నాశనం చేసింది. ఎవరు దొరాడు? సంపిద్దాం. క్వశ్చన్ అడిగిన అవునా అని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో అడగాలనిపిస్తుంది. మనకి చిన్న నోకియా ఫోన్ ఉన్నప్పుడు మన డాడీ పెద్ద ఐఫోన్ కొనిపించినప్పుడు మన డాడీ నానాలనిపిస్తుంది. నువ్వే నాన్న జీవితం. పెద్ద ఫోన్ ఇచ్చినందుకు జీవితం నాశనం చేసిందంట డాడీని. చిన్న ఫోన్ ఉంటే ఏం తెలియదు కదా, పెద్ద ఫోన్ వస్తే వాట్సాప్ హైక్ అన్ని వస్తాయి కదా. ఈ వాట్సాప్లు హైక్లు లైన్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు, వీచాట్లు, స్నాప్ చాట్లు ఇవన్నీ ఏంటి ధర? అన్ని తెలవకుండానే ఇట్లాంటివన్నీ చెప్పినవా? ఇప్పుడు నేను డాడీని, నువ్వే నా జీవితం నాశనం చేయ ఎట్లా అంటావు? ఎందుకు నాన్న మీరు ఇలా చేస్తున్నారు? నా జీవితంతో ఆడాలని ఏమైనా ఫిక్స్ అయ్యారా ఏంటి? అయ్యో తోటి ఇంత ఇంత గట్టిగా మాట్లాడతారా? అయినా పని మనుషులు ఎందుకు మధ్యలో వస్తారు? బిడ్డ తండ్రి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి పెళ్ళామా చెప్. మీరు ఐఫోన్ కొనిచ్చినప్పటి నుంచి నాకు కొత్త బాయ్ ఫ్రెండ్స్ అయ్యారు నాన్న. అందుకే కొత్త బాయ్ ఫ్రెండ్స్ అయ్యారా అమ్మా? నన్ను క్షమించండి, నా పెంపకం తప్పు. ఆ బాయ్ ఫ్రెండ్స్ తో నేను ఎప్పుడూ మాట్లాడలేదు, సినిమా వరకే. రాధా రాధా నీకు ఒక నిజం చెప్పాలి, ఆ బిడ్డ నీ బిడ్డ కాదు.
వాన పడుతున్న ఒక రాత్రి నేను సంధ్యతో మరి నేను సురేష్ రమేష్ పుష్పేష్ వీళ్ళందరి పిల్లల గురించి ఏమని అల్లోరా? అక్క నేను ఇంత చేస్తున్నా దానికి ఇంత నెక్స్ట్ ఓకే. మందు సిగరెట్ అలవాటు చేసి ముఖేష్ లాగా అయిపోయినప్పుడు నా ఫ్రెండ్ వల్ల నేను లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోయిందని అనిపిస్తుంది. తాగద్దు బిడ్డ, నా మొగుడు అట్లనే పోయింది. ఆ అమ్మాయి మంచిది కాదురా అని మనకు తెలిసినా మన పక్కనోడు అమ్మాయిని లవ్ చేయరా అని అంటాడు కదా. ఆ అమ్మాయిని లవ్ చేసిన తర్వాత ఆమె మనల్ని టార్చర్ చేస్తుంటే అప్పుడు అనిపిస్తుంది భయ్య ఈడే నా లైఫ్ నాశనం చేసింది. ఎంతమంది జీవితాలు రా అలా మగాల జీవితాలు చాలా బాధగా ఉంటుంది. మీ ఊర్లో కూడా ఇట్లనే అవుతుందా? నేను ప్యాకెట్ ఆడినప్పుడు మొత్తం ఆస్తి అంతా పోయినప్పుడు నా ప్యాకెట్ నేర్పించిన మీద నువ్వేరా నా జీవితం నాశనం చేసింది అంటావా? ఏం మాట్లాడుతున్నారు? పేరేంద్ర నీది? వినీత్. మీ మమ్మీ పేరేంది? వెంకటలక్ష్మి. డాడీ పేరు? రాంబాబు. మీరు కష్టపడి సంపాదిస్తుంటే ఆ పైసలన్నీ పేకాట్లో పెడుతున్నాడు. ఇది ఏం కొడుకు? ఏంటయ్యా దొర, ఏం చెప్పవేంటి నువ్వు? నా కొడుకు కాదమ్మా. అరే పంచ్ పటాక అయిపోయింది. జోకులు చెప్పమనందమ్మా, నౌకని బాగా రోజులైనాయి. అవును జోకులు చెప్తాం. మా స్టూడెంట్స్ దగ్గర పిచ్చి పిచ్చి జోకులు ఉంటాయి. జోక్ బాగా చెప్పారు అనుకోండి 500 రూపాయలు అప్పటికప్పుడు గెలుచుకోవచ్చు. నా పేరు జయకృష్ణ. రైల్వే స్టేషన్ లో ఒక ప్యాసింజర్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ట్రైన్ కి టైం ఉందని వెయిటింగ్ హాల్కి వెళ్ళి స్నానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన స్నానం చేసుకుంటుంటే ఇంత లోపల అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, ట్రైన్ స్టార్ట్ అవుతుంది. లుంగి కట్టుకొని బ్యాగ్ వేసుకొని రన్నింగ్ ట్రైన్ ఎక్కేస్తాడు. ఆయనకి గుండు ఉంటది. ట్రైన్ ఎక్కగానే అందరు ఆయన చూసి నవ్వుతుంటారు. నా గుండెని చూసి నవ్వుతున్నారేమో అనుకోని లుంగి తీసుకొని పైన వేసుకుంటాడు. నెక్స్ట్. నా పేరు నాగసురేష్ అన్న. మీరు శ్రీముఖి గారు రోడ్డు మీద వెళ్తున్నారు. వద్దు శ్రీముఖి రాములమ్మ కాదు శ్రీముఖి. మంచి పిల్ల, ఎంత ముచ్చటగా ఉంటది. పోయిందా ఏంది? ఉందిగా మరి మంచి పిల్ల అంటే ఇప్పుడు మంచి పిల్లనే. మీరు శ్రీముఖి గారు ఇద్దరు రోడ్డు మీద వెళ్తున్నారు. మీకు వెళ్తుండగా 2 బాంబులు దొరికినాయి. దొరికినాయి. ఇద్దరు 2 తీసుకొని శ్రీముఖి అంటుంది, రవి పద పోలీస్ స్టేషన్ కి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేద్దాం అని చెప్పి వెళ్తారు. వెళ్తుంటే మధ్యలో శ్రీముఖి గారికి ఒక డౌట్ వచ్చింది. అరే రవి, ఈ బాంబు ఇక్కడ పగిలిపోయింది అనుకో, ఏం చేద్దాం? అప్పుడు రవి గారు అన్నారు, పర్లేదులే ఒక బాంబే దొరికిందని అబద్ధం చెప్పేద్దాం. భర్త ఇంట్లో గన్ను పట్టుకొని అటు ఇటు తిరుగుతాడు. భార్య, ఏంటండి వాచ్మెన్ కి అప్లై చేశారా? గన్ను పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? కాదే, మా తాత సింహాన్ని చంపాడు, మా నాన్న పులిని చంపాడు, నేను చిరుత పులిని చంపుతా. మరి ఏంటండి గలవ ముందే అటు ఇటు తిరుగుతున్నారు? వెళ్ళండి. కాదే, బయట కుక్కుందే, అది కరుస్తుందే, అందుకే భయం వేసింది. నెక్స్ట్. మా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. అప్పుడు మా డాడీ బయటికి వెళ్ళి ఏమన్నా తేపోరా అన్నాడు. నేను వెళ్ళి ఆటో తెచ్చాను. బయటకెళ్ళి తిననీకేమన్నా తేపోరా అంటే ఆటో అన్ని నీకే పడుతున్నాయి. ప్లాన్ చేశాయి. ఒక రైతుకు ఒక బర్రె ఉంటది. రైతు బర్రె. ఆ బర్రె ఏంటంటే కొన్ని రోజుల నుంచి రోజువారీలా కాకుండా అన్లిమిటెడ్ గా పాలిస్తుంది, అన్లిమిటెడ్ గా పేడ కూడా వేస్తుంది. అరే ఏంద్రా బాబు అని చెప్పేసి ఆ బర్రెని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. ఆ డాక్టర్ ఏం చేస్తాడు, స్కానింగ్లు అన్ని తీస్తాడు. నువ్వు డాక్టర్ కూడా రిపోర్ట్ వస్తుంది. చూసి చెప్తే ఆ బర్రె వచ్చేసి జియో సిమ్మింగ్ ఇందట. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు. బాయ్ ఫ్రెండ్ అంటాడు, రాధా నువ్వు చాలా మారిపోయావు రాధా అంటాడు. ఎందుకు అట్లా అనిపించిందిరా? లేకపోతే ఏంది, నీ ఫస్ట్ టైం కిస్ ఇచ్చినప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావు, ఇప్పుడేందే మూసుకుంటలేవంటే, దొంగ కొడుకు అర్థం కాలే, ఫస్ట్ టైం కిస్ ఇచ్చినప్పుడు నువ్వు నా బ్యాగ్ కొట్టేసినావు, ఇప్పుడేమైనా ఎత్తుకపోదా మా నాన్న అంటారు. హాయ్, దిస్ ఇస్ మధు. అరే ఇప్పుడు ఈ జోకు ఈ మీద పేలాలి, నేను హీరో అవ్వాలి. ఎవరి మీద పేలుతుందో తెలియదు కానీ పేలుతుందా?
చెప్పి వెళ్తాది. చెప్పు. ఒక తల్లి కొడుకుల మధ్య డిస్కషన్. తల్లి ఎందుకు ఏడుస్తున్నావు చింటూ? కొడుకు అంటాడు కదా, ఈ రోజు నాన్న నాకు కిస్ ఇవ్వలేదు అంటాడు. తల్లి అంటది కదా, నువ్వు ఈ రోజు హోంవర్క్ చేయలేదు కదా అంటే కొడుకు అంటాడు కదా, మరి పని మంచి ఏం హోంవర్క్ చేసిందని డాడీ పని మంచి కిస్ ఇచ్చాడు అంట. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ డాటర్ గురించి మాట్లాడుకుంటారు. మదర్ ఫాదర్ తో అంటది, మన అమ్మాయి లవ్ లో పడిందేమో అండి అని అంటారు. అయితే ఫాదర్ అంటారు, పిచ్చిదానా నీకు ఎందుకే ఆ డౌట్ వచ్చిందంటే, ఈ మధ్య పాకెట్ మనీ అడగట్లే అండి మీ పాప అని అంటే, ఓ పిచ్చిదానా నిన్ను అడగట్లేమో గానీ వాళ్ళ పిన్నిని అడుగుతుంది. మీ చెల్లె పిన్ని అంటే అర్థం కాలే. అయితే ఓకే, నాకు కూడా ఒకడు ఉన్నాడు. మై నేమ్ ఇస్ భావన. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత కలుస్తారు. అందులో ఒకరికి మ్యారేజ్ అయిపోతుంది. ఎలా ఉంది నీ లైఫ్ మ్యారేజ్ తర్వాత? ఏముందే, సేమ్ పటాష్ షో లాగా బాగానే నడుస్తుంది. అవునా, ఇంతకీ మీ ఆయన కోసం చెప్పు. మా ఆయన 6 మీటర్ల కంచిపట్టు చీర తెమ్మంటే 1 మీటర్ ఖర్చు క్లాత్ తెచ్చాడే. అదేంటే, ఎందుకలా తెచ్చాడు? ఏమన్నా అంటే శ్రీముఖిని చూసి నేర్చుకోమంటున్నాడే. అవునా, మరి అందరి కోసం చెప్పావు కానీ రవి కోసం చెప్పలేదంటే? ఆ ఖర్చిప్ క్లాత్ తెచ్చింది రవి అనే. హాయ్, మై నేమ్ ఇస్ ప్రతిభ. రవి అన్నకి 1000 రూపీస్ దొరుకుతాయి అనమాట. శ్రీముఖి అక్క దగ్గరకు వచ్చి శ్రీముఖి 1000 దొరికినాయి అని చెప్తాడు. అప్పుడు శ్రీముఖి అక్క ఉండి, అరే ఇద్దరు 50-50 తీసుకుందాం రా అంటారు. అప్పుడు రవి అన్న ఉండి, మిగతా 900 ఏం చేద్దామే అని అంటాడు. ఈ రోజు పంచపటాకాలో ది టాపిక్ ఇస్, ఎలాంటి సందర్భాల్లో లవర్స్ కి ఒకరి మీద ఒకరికి చాలా కోపం వస్తుంది? కిస్ చేయనప్పుడు. ఇవ్వకపోతే నువ్వే వెళ్ళి ముద్దివ్వాలి. వాళ్ళప్పుడు కోమాలకు వెళ్తుంటారు కదా ఇడుస్తుంటే. నెక్స్ట్, నా లవర్ మా చెల్లెని కూడా ట్రై చేసినప్పుడు కోపం వస్తుంది. అలాంటోడిని రోడ్ మీద తీసుకొచ్చి పీక మీద కాలు పెట్టి కస్ 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 పిసికేయాలి. దాని తర్వాత పెద్దమ్మ గుడికి వెళ్ళి మటన్ చికెన్ తినిపి. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ రీఛార్జ్ చేయించకపోతే మొత్తం అన్ని నాకలుగా. నెక్స్ట్, మనం థియేటర్ లో కార్నర్ సీట్ దొరికినప్పుడు కూడా అమ్మాయి కోఆపరేట్ చేయకపోతే మస్తు కోపం. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ ఇస్తాను, నువ్వు కూర్చొని పక్కనున్న ఈడు అమ్మాయి అనుకో, ఈ అమ్మాయిని వదిలేసాయి. వాడిప్పుడు కోఆపరేట్ చేయడు, నువ్వేమో ముద్దు కోసం అడుగుతుంటావు. ఆ సినిమా స్టార్ట్ అయింది. డబ్బులు ఇస్తాను. ఆరే 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 కుర్రోడు సూపర్లో పోలడున్నది మేటలో చూడను. రేయ్, అమ్మాయి అయ్యుండి నీకు సిగ్గులేదా? లేసి లాగి పెట్టకొట్టు కొట్టు నీకు ఇప్పుడు ఈసారి ఇద్దరు అమ్మాయిలు, హాట్ అమ్మాయిలు. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో వచ్చినాం. లవర్ని హ్యాండిల్ చేసి పోతే మరి రఫ్ హ్యాండిలింగ్ వెళ్ళిపో నువ్వు. ఆడంతా ఈజీగా ఇట్లా లేపిండు. నా బాయ్ ఫ్రెండ్ నన్ను చూడకుండా పక్కదాన్ని చూసినప్పుడు నాకు కోపం వస్తుంది. అవును, మరి పౌడర్ ఎత్తుకుని పోవచ్చుగా. మీరు అట్లే పాచి మొక్కలుతారు. అరే రీఛార్జ్ చేస్తావారా? నెక్స్ట్, ఆన్లైన్ లో ఉన్నప్పుడు మెసేజ్ చేయకపోతే కోపం వస్తుంది. నీకు కూడా నీకు ఈ వయసులోనే తెలిసిపోయింది, నాకు ఇన్నేళ్ళు పట్టింది. నెక్స్ట్, దిస్ ఇస్ విజయ్. ఏయ్ నువ్వు ఇది చెప్పు. నామ్ విజయ్ దీనానాథ్ చౌహాన్. మీ విజయ్ దినానాథ్ చౌకల్. విజయ్ దీనానాథ్. నేను దగ్గర నుంచి చూసుకున్నా.
మాడ్యులేషన్ లో నామ్ విజయ్ దినానాథ్ చౌహాన్ హై అర్థమైంది मेरा नाम विजय जोहर रच्चान ఆడు చెయ్యి కడుక్కున్నా సబ్బెడ కడుక్కో నించొని చెప్పరా नाम विजय जोहर नाम है రేయ్ అదేదో లోపల నామ్ నెక్స్ట్ లవర్ ముందు ఇంకో అమ్మాయికి కిస్ చేసినప్పుడు అసలు వాడికి ఫ్యూచర్ ఉంటదంట తర్వాత ఆడు మగాడు రా బుజ్జి ఆడు మగాడు నెక్స్ట్ బైక్ మీద రైడ్ కి వెళ్ళేటప్పుడు అమ్మాయిలతో మధ్యలో బ్యాగ్ పడితే ఇప్పుడు వీడేమో స్పీడ్ బ్రేకర్ ఉందని ప్లాన్ చేస్తాడు ఇట్లా వెనకాల చూస్తాడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది కానీ నెక్స్ట్ మన బాయ్ ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ ఇచ్చి పిన్ కోడ్ చెప్పనప్పుడు మన బాయ్ ఫ్రెండ్ ఇద్దరికి ఒకటేనా చెప్పొద్దని చెప్పాను కదే ఎందుకు చెప్పేశావు సారీ అక్కడ బయట చూసుకుందాం నెక్స్ట్ నేను బీర్ తాగేటప్పుడు మా పోరు వచ్చి నా బీర్ గుంజుకొని తాగినప్పుడు నాకు కొమ్ము సార్ బియర్ ముఖ్యమా అమ్మాయి ముఖ్యమా బీరే ముఖ్యం వండర్ఫుల్ ఆన్సర్ నెక్స్ట్ టాపిక్ ఒకరితో శబాష్ అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి పటాసులు పంచి వెళ్ళినప్పుడు అందరు శబాష్ అంటున్నాను పేర్లేదుగా ఇప్పుడు ఏమంటాను నెక్స్ట్ ఫుల్ బాటిల్ దింపకుండా తాగినప్పుడు దోస్తులు శబాష్ అంటారు అది మందా ఫినైలా నెక్స్ట్ ఇద్దరికి రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ వస్తే శబాష్ అంటారు నెక్స్ట్ రవాణా ముంగడ శ్రీముఖితో డాన్స్ చేసే శబాష్ అనిపించుకుంటా నువ్వు శ్రీముఖితో డాన్స్ చేయాలి అంతేగా రా నాతో డాన్స్ చేయాలంటే కొన్ని కండిషన్స్ అయితే ఆ కండిషన్ నెంబర్ 1 ఏంటంటే నువ్వు ఒక ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేయాలి దాని తర్వాత రాజు ఎంటర్ అవుతాడు వాడితో కూడా డాన్స్ చేయాలి దాని తర్వాత నువ్వు డాన్స్ చేయొచ్చు నీకు ఓపిక ఉంటే ఇలా రా నువ్వు ఇంత చేసినందుకన్నా నీకు శబాష్ అనాలి వెరీ గుడ్ చపాలో నెక్స్ట్ పక్కన పోరిని మనం పాడేసినప్పుడు నా దరిద్రాన్ని నువ్వు తీసుకున్నారా శబాష్ పో అంటాడు 10 మంది ట్రై చేసిన పడని అమ్మాయి నేను ట్రై చేసినప్పుడు పడ్డప్పుడు నా ఫ్రెండ్స్ నువ్వు తోపురా మామ అంటారు కరెక్ట్ చూసుకొని అట్టుపండు తొక్కులే కరెక్ట్ పడాలి ఈసారి శోభనంగల్లుకో పాల గ్లాస్ తో వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు పాపతో బయటికి రావడం 9 నెలలు చేస్తారా శోభనం హరి చెప్పు ఎవడు ఏమనలేని శబాష్ చెప్తా ఎవడు శబాష్ శబాష్ 3 times world chetta champion Yadama Raju Now I'm to this championship in Brazil Madrid the champion 10 సంవత్సరాలు అయింది Then there's nobody this the champion of the my bodybuilder There's no one before this This time my championship my only give please Play first game There's nobody in India, nobody in the world. Nee odipinchudu me. The only one and only my own this 10 years patkostuna. This time also nadi only. Ninnu odipinchak nenu unna.
కష్టపడి నేను చేయించుకోవచ్చు ఇది వచ్చి నాదే. ఎవడు చేయించుకోండి కాదన్నయ్యా, ఎవడు కొట్టాడు అనేది ముఖ్యం. వీళ్ళు స్టార్టింగ్ ఎట్లా మాట్లాడుకుంటారా ఇంగ్లీష్ లా? Don't flush my system, not them, my lovers is wrong. What's no my cycle? Plus about 10 years not is only. That was body so like proper. నా తెలియకొడతాను భయ్యా, ఇక్కడ రన్నింగ్ రేస్ అవుతుందా డబ్ల్యూడబ్ల్యూ అవుతుందా? అట్టించాడు పరిగెడం. అచ్చా I am not ready. I am not ready. I am not ready. I am not ready. Hey, this is I am not ready. Just my championship. What is నేను ఇస్తారా? సరిపోదు కానీ రిజిస్టర్ చేసుకుంటా. దిస్ ఇస్ మై 10 సంవత్సరాల కష్టం. దిస్ ఇస్ మైన్ 10 సంవత్సరాల కష్టం. మా అమ్మాయి చెప్తా మా అమ్మాయి చెప్తా. మనం మొన్న అనుకున్నట్టు 400 తర్వాత ఎపిసోడ్స్ తర్వాత మీరు వాళ్ళ టీం వెళ్ళిపోతారు. అండ్ మండే ట్యూస్డే మీకు ఎక్స్ట్రా ఫన్ టాస్క్ ఉంటది. సో నేను మీకు ఇచ్చే టాపిక్, ఇద్దరు బస్ స్టాప్ లో ఉన్నారు, పటాస్ గురించి మీ సెలబ్రిటీ స్టేటస్ గురించి ఏదైనా మాట్లాడుకోండి. కానీ వెరైటీ ఏంటంటే ఇద్దరు చెవిటోళ్ళు, మీకు ఇద్దరికి వినబడదు, కానీ అది కవర్ చేయాలి. ఓకే మీరు మొన్న పోయేసి వచ్చిన. అవును, మా ఆవిడ మొన్న ప్రెగ్నెంట్ అయింది తెలుసు నాకు. మా అత్తగారు మొన్న పెట్టిరు, డ్రైవర్ పెట్టిరు, బనీలు పెట్టిరు అన్ని. అవును, షూ దొబ్బుకొచ్చి అర్థమవుతుంది నాకు, అర్థమవుతుంది నాకు. అప్పుడు సినిమా పోయినాం కానీ మస్తు క్లైమాక్స్ కొట్టే అండి. అలా ఏం చేసిరంటే ఫైట్ పెట్టలేదా, దాని వల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది సినిమా. అర్థమైంది, నాకు చెప్పలేదా మరి. ఇట్లా కాదు, కాకపోతే గట్టిది నా పొద్దు. ఓ మై గాడ్, బస్ ఎక్కాలి నేను కూడా. హాయ్ పటాసులు రవి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అట్లని కాదు, నా పిల్లని మస్తు కొట్టిన రాత్రి, దమా ఖరాబ్ చేసింది, తావుడికి పైసలు ఇవ్వలే అందుకని. అరే నీకు వినబడతలేదా? అదే వినబడట్లేదు. మీరు ఇది ఎట్లా వినిపించింది రాని అవులా? అవునండి మొన్న పెద్ద జోక్ అండి. అప్పుడు అది
నేను గిట్లా చూసిన అది సినిమా. మీరు చాలా పర్సనల్లీ తీసుకున్నారు, వద్దు. అదేం లేదండి, మొన్న మా అత్తగారు ఎవరైనా గిఫ్ట్ మస్తు. అయ్యో బాబాయ్, ఫుల్ మంచి కంటలు ఉన్నాయండి. వాళ్ళ అత్తగారు ఏం పెట్టలేదు అడిగి కట్టంతో పాటు చెడ్డి నీకెందుకు అనిపిస్తున్నాయి? ఎలాంటి సందర్భాల్లో మీ పక్కనున్నోడిని లాగి పెట్టి కుట్టాలనిపిస్తుంది? నా పేరు బాలు. హాయ్ బాలు, నువ్వు రోజు తాగుతావా పాలు? బాలు పాలు. కాలేజీలో లెక్కల మాస్టర్ సగం లెక్కేసి లాస్ట్ లో ఆన్సర్ నాకు తెలియదురా మీరే వేసుకుని అని చెప్పినప్పుడు లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. మాస్టర్ నే కొడతావా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి మాస్టర్ అయితే రవి సగంలో ఆపిస్తే రవినే వచ్చి కొడతావా? లేదు బంగారం. ఇప్పుడు మనం అందరం క్లాస్ లో స్టూడెంట్స్ లెక్క మాస్టర్. అరే ఇగో ఆన్సర్ 1 2 3. నెక్స్ట్ దోసారి మన పెగ్గిడ అయినప్పుడు లాగి గప్పని కుదబుద అవుతుంది. గప్ప అదే అన్న, పెగ్గు తాగినప్పుడు మన క్లాస్ గిడ తాగినప్పుడు గప్పని కుదబుద అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామనంటే అదిగో నీ పక్కన ఉన్నాడు నీ ఫ్రెండ్ అనుకో, ఇద్దరు తాగుతున్నారు, వాడిని పెగ్గు లాక్కున్నాడు, ఎట్లా గప్పని గుద్దుతావు చూపి. గప్పని సౌండ్ రావాలి. ఫస్ట్ మంది తెప్పించి మాట్లాడు, పైసలు మళ్ళా. అదే ఇప్పుడు అంతే తాగిరు, ఇప్పుడు గప్పని సౌండ్ రావాలి. మీరు ఏం చేసుకుంటారో వేసుకోండి. కూర్చోబే. అరే ఆడు కొడుతున్నావు ఏం చేయవారా? కొట్టలే మంది తీసుకోలేదు. నీకు కూడా ఒక అద్భుతమైన ఛాన్స్ ఇస్తాను, ఆడు కొడితే మనం ఊకుంటామా? నువ్వు కూడా వంగబెట్టి ఒకటి గప్పని గుద్దు. నువ్వు కొట్టు మంది అందుకు కొడుతున్నా. మా సీముకి నువ్వు కొట్టు అని కొడుతున్నాను. నెక్స్ట్ ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నారా, మందు తీసుకురారు వాళ్ళు ముందే వేద్దామని ఫ్రెండ్ చెప్తే ఆ 2-3 అవర్స్ తర్వాత బాడీ పెయిన్స్ మందు తీసుకొస్తే లాగి పెట్టి కొట్టాలి మిస్. ఇప్పుడు ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ లో ఏమైతుంది? పక్కన మీ వైఫ్ అండి, తోటి హస్బెండ్ అయి ఉండే అలా హస్బెండ్ అయి ఉండే అలాంటి మాటలు మాడుతుంటే మీరు ఏం అనరా? నాకు కూడా తీసుకురారా అంటది. నెక్స్ట్ లవర్ పార్క్ తీసుకెళ్లి ముద్దు పెడతాడు అనుకుంటే గుడికి తీసుకెళ్లి చేతిలో ప్రసాదం పెట్టినప్పుడు లాగి పెట్టి కొట్టాం. నీకు ప్రసాదం మరీ అంతగా నచ్చకపోతే నాకు చెప్పు, నేను ఖాళీగా ఉన్నాను ఈ మధ్య. నెక్స్ట్ మనం యూట్యూబ్ లో పటా చూసినప్పుడు మీ గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెడితే లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది అన్న. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం నాన్న, మేము ఎలాగో ఏమైనా చెప్తే మాకు పొగరు యాటిట్యూడ్ ఏమేమో అనుకుంటారు. ఎవరైతే నెగటివ్ కమెంట్స్ పెట్టారో నీకు కోపం వస్తుంది కదా, వాడు పెట్టేటోడిని ఎదురు ఉన్నాడు అనుకో, వాడికి ఏం చెప్తాను? అరే ఇంకోసారి రవణ గురించి కానీ శ్రీము గురించి అడే నెగిటివ్ కామెంట్స్ పెట్టిండు అనుకో, గుద్దుతా. ఇప్పుడు వీడి గురించి స్టార్ట్ అవుతారే. అర్జెంట్ బాత్రూమ్ వచ్చినప్పుడు లోట పట్టుకుని పోతే ఆ ప్లేస్ ఇంకో లోట గుంజుకున్నప్పుడు లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. You used to take lota only, no? నెక్స్ట్ టాపిక్, అమ్మాయిలు అబ్బాయిలకి ఇలాంటి విషయాల్లో సహాయం చేస్తారు. అమ్మాయికి చీర కట్టడంలో హెల్ప్ చేస్తాను. రే నీకు వచ్చారా చీర కట్టుకోవడం? ఏముంది, ఇట్లా చీర ఇట్లా కట్టుకొని అట్లా తిరిగి పైకి లేయాలి అంతే. జస్ట్ అక్కడ ఇమాజినరీ శారీ ఒకటి ఊహించుకొని ఎట్లా కట్టుకుంటారు చూపి. అరే చున్నీని చీరలా కట్టుకోరా, చున్నీ ఎవరిదైనా ఉందా? నెక్స్ట్ అమ్మాయిలకు వైన్స్ కి వెళ్ళి మంది తెచ్చుకోరు అన్న, అందుకే అందులో వెళ్ళి మేము హెల్ప్ చేస్తాం. బాయ్స్ వెళ్ళి తీసుకురా. చెల్లికి అలానే అందిస్తావు కదా మందు. నా గర్ల్ ఫ్రెండ్స్ లకి. గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది రా నీకు? 10 నెంబర్స్ ఉన్నారు అన్న, కావాలంటే నీకు కూడా ఒకళ్ళని ఇస్తా, కావాలంటే చెప్పు. కావాలా? నో కమెంట్స్.
ఆడోళ్ళు చెట్టుకి మామిడికాయ ఉంటాయా? ఆడోళ్ళు చెట్టుకి మామిడికాయ ఉంటాయా? ఓ పద్ధతి రా, ఒక నీట్ గా చెప్పు. గర్ల్స్ చెట్టుకి మామిడికాయ దింపమన్నప్పుడు హెల్ప్ చేస్తా. ఎట్లా చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి రవి, ఆ అమ్మాయి పండ్లు కోస్తుంది, అసలు ఎలా హెల్ప్ చేస్తావు? రెడీ దా. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా. హెల్ప్ చేయాలి మామిడికాయ. ఎవరైతే హెల్ప్ చేయనీకి, ఎవరైతే హెల్ప్ చేయనీకి. మామిడికాయ పనికి హెల్ప్ చేస్తున్నా. మామిడికాయలు ఎక్కడ దెబ్బతుందిరా? బట్టలు ఆరేసుకుంటుంది పాపం. చూడు అసలు చిన్న పిల్ల మమ్మీ బలి ఎత్తుకున్నారు తెలుసా? నెక్స్ట్ నా గర్ల్ ఫ్రెండ్ మంద తాగేటప్పుడు స్టఫ్ లేకపోతే కిస్ ఇచ్చి హెల్ప్ చేస్తా. నెక్స్ట్ అమ్మాయి నడుస్తుంటే కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే చేయడం పెడతా, ముళ్ళు గుచ్చుకోక ముందుకే. ఒక్కసారి నేను అమ్మాయిని, నేను ఇట్లా అయితే నడుస్తుంటాను, చేయి ఇట్లా పెడతా చూద్దా. ఇప్పుడు ఇది ముళ్ళపాటు చేయి పెడుతుండాలి, నేను చేయి నొప్పి పెడుతుంది, మళ్ళీ ఏమనుకోవద్దు, ఓకేనా? దా తమ్ముడు రెడీ. ముళ్ళు గుచ్చుకునేరా? ప్రసాద్ గారు చెప్తారా, అమ్మాయికి అంటే మీలాంటి అమ్మాయిలకి అబ్బాయిలు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? అబ్బాయిలు ఎలా మోసం చేయాలి, ఎలా బ్రేకప్ చేసుకోవాలి నేర్పిస్తారు. ప్రసాద్. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. కడుపు చింతొకరు, చాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఏంద్రా నీ యాక్టింగ్? అయినా నువ్వు నాకు అర్థం కాదు, ఎందుకు చేతికి కట్టింది పీకేసావు? ఎవరు నువ్వు ఇప్పుడు? ఆ బాబా దగ్గర నుంచి లేచిపోయిన పిల్లం రావాలని మరి నేను మొక్కులు మంత్రాలన్నీ చేసుకొచ్చు కట్టిన. హలో, పిల్లం లేచిపోయింది, అది ఆమె తప్పు కాదు, మనోడి ప్లాన్ అది. అన్నయ్య చెల్లెల మధ్య ప్రేమ ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు నా బొమ్మర్ది, పెద్ద బొమ్మర్ది. ఒకటే ఒక మాట చెప్తాను, ఆ 100 ఎపిసోడ్లకి నువ్వు నాకు అన్నయ్య, ఈ 100 ఎపిసోడ్లకి మాత్రమే నువ్వు ఆయనకి బావి. నెక్స్ట్ 100 ఎపిసోడ్ నువ్వు పని మనిషివి, నువ్వు నా మాడివిరా. కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా, కలకై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే అక్షరం నేనే. ఇంతకు ముందు ఈ టీము, ఇప్పుడు మా బావ టీము. తిప్రా మీసం. టిముకి గారు టీం నుంచి బయటకు వస్తాను కదా నేను, ఆ బాధ తట్టుకోలేక టిముకి గారు ఒక జాబ్ చేయడానికి వెళ్ళదు. జాబ్ చేస్తుంది, బాస్ తిడుతున్నాడు, శ్రీముఖి నువ్వు చేస్తుంది ఏం పని బాగట్లేదమ్మా, ఇది అదే తిడుతున్నారు. కట్ చేస్తే ఒక రోజు నెక్స్ట్ రోజు స్విమ్మింగ్ డ్రెస్సెస్కి వచ్చింది ఆఫీస్ కి. బాస్ షాకు, శ్రీముఖి బుద్ధి ఉందా, స్విమ్మింగ్ డ్రెస్సెస్కి వచ్చావుంటమ్మా అంటే, మీరే అన్నారు కదా బాస్ నా వల్ల కంపెనీ మురిగిపోతుందని, అందుకే స్విమ్మింగ్ డ్రెస్సెస్కి వచ్చా ఎత్తుకో. చూసా చెల్లమ్మా, చెల్లమ్మ పేరు వాడుకున్నావు కాబట్టి అయ్యింది. నవ్వు వచ్చిందా లేదా అనేది ముఖ్యం శ్రీముఖి. ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుందో చూద్దాం లవి. ఈ జోక్ ఇంత ముందు జోక్ అంటే డబుల్ పేలాలి, చెప్పరా బావ. నన్ను నమ్ము, నన్ను నమ్ము, ఉన్నదమ్ము. సుధాకర్ బాబా పెద్ద తెలుసు కదా, పెద్ద మామ. పెద్ద మామ నాకు పెద్ద నాన్న. ఒక రోజు బార్కి వెళ్ళాడు,
బార్కి వెళ్ళి మంత్ తాగుతుంటే 2 గ్లాసులు, ఒక గ్లాస్ ముందు ఇంకో గ్లాస్ ఆ ముందు పెట్టుకుని తాగుతున్నాడు. వెయిటర్ డౌట్ వచ్చింది, సార్ మీరు ఒక్కరే ఉన్నారు 2 గ్లాసులు ఎంత తాగుతున్నారు సార్ అడిగాడు. అంటే నా ఫ్రెండ్ నేను ఎప్పుడు తాగేవాళ్ళను, నా ఫ్రెండ్ చనిపోయాడు, అందుకే వాడి గ్లాస్ కూడా నేను తాగేస్తున్నాను అన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సుధాకర్ పెద్దనాన్న మళ్ళీ బార్కి వచ్చాడు, 1 గ్లాసులు తాగుతున్నాడు. వెయిటర్ అడిగాడు, సార్ ఏంటి సార్ 1 గ్లాసులు తాగుతున్నారు, మీ ఫ్రెండ్కి మీకు గొడవ అయిందా అంటే లేదే అన్నాడు. మరి ఎందుకు సార్ 1 గ్లాసులు తాగుతున్నారంటే నేను మందు మానేసరి మా ఫ్రెండ్ నేను తాగుతున్నాను. పొంగిన పొగరు దీపపు చమురు ఇకపై మారే పట్టి వెలుగెవరు. ఇది డబుల్ పేలిందా ట్రిపుల్ పేలిందా? ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. పీకిన తీ జోక్ చెప్పరా అంటే ఏ దేకుడేనా దేకుడిడా దేకుడిడా జోక్ చెప్పినావు బావా మా చెల్లె బెటర్ కదా బావా. పోయి దాని దగ్గరికి ఏమో జోక్ చెప్పరా అంటే దేకుడు ప్రోగ్రామ్ పెట్టినావిడా. చూసావా నీ మీద ఎప్పుడైనా చెయ్యి ఎత్తాను అన్నయ్య నేను కాలే కదమ్మా ఎప్పుడు ఎత్తింది. ఇప్పుడు నెక్స్ట్ జోక్, ఇది డబుల్ ట్రిపుల్ లేకపోతే 4 బుల్ 5 బుల్ 6 బుల్ 6 బుల్. బేసిక్ గా బావా శ్రీముఖి గారు ఇద్దరు ఒక పోటీ వేసుకున్నారు అనమాట, సముద్రంలో ఎక్కువ ఎవరు ఫాస్ట్ ఈదగలరు అని చెప్పి. బావా గజ్జెతగాడే, చెల్లమ్మ కూడా గజ్జెతగాడే, సారీ గజ్జి ఈతరాలు చెల్లమ్మ. గజ్జేసి ఇద్దరు పందెం పెట్టుకున్నారు అనమాట, 4 కిలోమీటర్లు నాన్ స్టాప్ ఈదాలి అని చెప్పి. బావా చెల్లమ్మ ఈతున్నారు 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 1 కిలోమీటర్ ఈదారు, 2 కిలోమీటర్ ఈదారు, 3 కిలోమీటర్ దాకా ఈదుకుంటూ వెళ్ళి చెల్లమ్మ డౌట్ వచ్చింది, అరే రవి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఏదాలరా మనం, ఇంకా 1 కిలోమీటర్ ఏదాలి శ్రీముఖి అని చెప్పి బావ చెప్పాడు. అమ్మో నా వల్ల కదని చెప్పి వెనక్కి వచ్చేసింది. రవి గారు నా బాధ ఎలా ఉండేదో అర్థమైందా? మీరు అక్కడ కూర్చొని ప్రతిసారి మీ తుపాస్ జోకులు, మీ తుపాస్ అన్నయ్య, మీ తుపాస్ తమ్ముడు అని అన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యేదానో మీకు అర్థమవుతుందా? పీకినవుతి ఇదంతా జరగదు ఎలాగో నాకు తెలుసు గానీ, సో ఒక సింపుల్ పని చేసేద్దాం. ఇప్పటి నుంచి 400 తర్వాత ఎక్స్ట్రా ఫన్ ఉండబోతుందని మీ అందరికి తెలుసు కాబట్టి ఈ రోజున అన్నయ్య లాంటి అన్నయ్యకి అండ్ తమ్ముడు లాంటి తమ్ముడికి నేను ఇవ్వబోతున్న ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఏంటంటే, మేకప్ మ్యాన్ అమ్మాయికి అయితే ఎలా మేకప్ వేస్తాడు, అబ్బాయికి అయితే ఎలా మేకప్ వేస్తాడు అనేది చూపించాలి. ఓకే, లెట్స్ వెల్కమ్ సర్దార్ సంజయ్. బేసిక్ గా మేకప్ మ్యాన్లు అమ్మాయికి ఎలా మేకప్ వేస్తారు, అబ్బాయికి ఎలా వేస్తారు, జస్ట్ ఫన్ కోసమే ఇది కల్పితం. ఫస్ట్ అబ్బాయి మనోడు, నేను మేకప్ మ్యాన్. నేచురల్ ఉంటాడు, మేకప్ మ్యాన్ పెట్టాం భయ్యా. మేకప్ మ్యాన్ మీరు కనిపించట్లేదా? అది కొంచెం మేకప్ వేస్తారా? మేకప్ మేకప్ ఎందుకు బొక్కలు కచ్చప్ ఎక్కువ ఇట్రా. అదే అమ్మాయి అయితే అలా చేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ అమ్మా చెప్పండి. కొంచెం కొంచెం అర్థమైనా వాట్ యు డూయింగ్? లిప్స్టిక్ బాగుంటది, లిప్స్ బాగుంటది.